షుగర్ ఎక్కువగా తీసుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మీ గుండె, కాలేయం రెండిటికి మంచిది కాదు. అనారోగ్యమైన బరువు ఊబకాయానికి దారితీస్తుంది. ఆహారంలో చక్కెరను ఎక్కువగా తీసుకుంటే చర్మ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల పింపుల్స్, వృద్ధాప్యం, చర్మం డల్గా మారుతుంది. దీంతో వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. చక్కెరను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే పదే పదే చక్కెర ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. ఇది వ్యసనంలా మారుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రక్తంలో కూడా చక్కెర స్థాయిలు పెరగడం, తగ్గడం వల్ల అలసటగా అనిపిస్తుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఉసిరికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడుతుంది. జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఉసిరికాయ జలుబు మరియు దగ్గు యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని ఉసిరికాయ నివారిస్తుంది. ఉసిరికాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ పొడిని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ సి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. నిమ్మజాతి పండ్లైన జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, ఉసిరి, టొమాటో సహా కొన్ని పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి ఉంటుంది. వేడి చేసినా, ఎక్కువ కాలం నిల్వ చేసినా విటమిన్ సి నశిస్తుంది. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటేనే సరైన ప్రయోజనం ఉంటుంది. మరి రోజు ఆహారంలో విటమిన్ సి ఎంత మేరకు తీసుకోవాలి? మనం రోజు తీసుకునే ఆహారంలో విటమిన్ సి తప్పనిసరిగా తగినంత మోతాదులో ఉండాలి. ఏ వయసు వారు ఎంత మేర తీసుకోవాలో తెలుసుకుందాం. 6 నెలల వాళ్ళు 40 మిల్లీగ్రాములు, 7 నుండి 12 నెలల వాళ్ళు 50 మిల్లీగ్రాములు, 1 నుండి 3 సంవత్సరాల వాళ్ళు 15 మిల్లీగ్రాములు, 4 నుండి 8 సంవత్సరాల వాళ్ళు 25 మిల్లీగ్రాములు, 9 నుండి 13 సంవత్సరాల వాళ్ళు 45 మిల్లీగ్రాములు, 14 నుండి 18 సంవత్సరాల వాళ్ళు 75 మిల్లీగ్రాములు, 19 సంవత్సరాల పైన పడిన వాళ్ళు 90 మిల్లీగ్రాములు తీసుకోవాలి. గర్భిణీలు 85 మిల్లీగ్రాములు, పాలిచ్చే తల్లులు 120 మిల్లీగ్రాములు తీసుకోవాలి.